పర్షియన్ గ్లవ్ సముద్రంలో ఒక చిన్న ద్వీపం. మ్యాప్లో చూస్తే అది పెద్దగా కనిపించదు. కానీ ఇప్పుడు అదే ద్వీపం ప్రపంచ రాజకీయాలు, యుద్ధ వ్యూహాలు, అంతర్జాతీయ చమురు మార్కెట్స్లో కీలక చర్చగా మారింది. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ చిన్న ద్వీపం పేరు ఒక్కసారిగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. పరిమాణంలో చిన్నదైనా వ్యూహాత్మకంగా చూస్తే ఇది ఇరాన్కు ఆర్థిక జీవనాడిలా పనిచేస్తుంది. ప్రపంచానికి వెళ్లే ఇరాన్ చమురులో చాలా పెద్ద భాగం ఇక్కడి నుంచే ఎగుమతవుతుంది. అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న గల్ఫ్ ఉద్రిక్తతల్లో ఈ ద్వీపం భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చ అయిపోయింది. ఆ ద్వీపం పేరు కర్గ్ ఐలాండ్. ఇరాన్ తీరానికి సమీపంలో ఉన్న ఈ ద్వీపం దేశానికి అత్యంత కీలకమైన ఆయిల్ ఎగుమతి కేంద్రంగా గుర్తింపు పొందింది. అంటే ఈ ఒక్క ద్వీపం కార్యకలాపాలు ఆగిపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకే కాదు, ప్రపంచ చమురు మార్కెట్లపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఒక కీలక ప్రశ్న ముందుకు వస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల్లో ఈ చిన్న ద్వీపం కూడా టార్గెట్గా మారుతుందా? ఒకవేళ అదే జరిగితే ప్రపంచ చమురు ధరలు ఎంతవరకు పెరుగుతాయి? ఈ ద్వీపంపై దాడి జరిగితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం మరింతగా విస్తరిస్తుందా? పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఒక చిన్న ద్వీపం మ్యాప్లో చూసినప్పుడు పెద్దగా కనిపించదు. కానీ ఇప్పుడు అదే ద్వీపం ప్రపంచ రాజకీయాలు, యుద్ధ వ్యూహాలు, అంతర్జాతీయ చమురు మార్కెట్ను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలో ఒక చిన్న ద్వీపం పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ద్వీపం పేరు కర్గ్ ఐలాండ్. పరిమాణంలో చిన్నదైనా వ్యూహాత్మకంగా ఇది ఇరాన్కు అత్యంత కీలకమైన ఆర్థిక జీవనాడి. ఇప్పుడు కొనసాగుతున్న గల్ఫ్ యుద్ధంలో ఈ ద్వీపం భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది అంతర్జాతీయంగా పెద్ద చర్చగా మారింది. ఇరాన్ తీరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం 1960 నుంచి దేశానికి ప్రధాన చమురు ఎగుమతి కేంద్రంగా ఉంది. అప్పట్లో అమెరికన్ ఆయిల్ కంపెనీల సహాయంతో దీన్ని అభివృద్ధి చేశారు. సముద్రంలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ నుంచి అండర్ సీ పైప్లైన్స్ ద్వారా ముడి చమురు ఈ ద్వీపానికి చేరుతోంది. అక్కడ్నుంచి భారీ ట్యాంకర్లో లోడ్ చేసుకుని ప్రపంచ మార్కెట్లకు వెళ్తాయి. రోజుకు దాదాపు 7 మిలియన్ బ్యారెళ్ల వరకు చమురు లోడ్ చేయగల సామర్థ్యం ఉన్న ఈ టెర్మినల్ ద్వారా ఇరాన్ మొత్తం క్రూడ్ ఎగుమతిలో దాదాపు 90% జరుగుతుంది. అంటే ఈ ఒక్క ద్వీపం నిలిచిపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ద్వీపం పొడవు 8 కిలోమీటర్లు, వెడల్పు 4.5 కిలోమీటర్లు. కానీ ఇందులో భారీ ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులు, లోడింగ్ జెట్టీలు, పైప్లైన్లు, కార్మికుల నివాసాలు అన్నీ ఉన్నాయి. సుమారు 28 మిలియన్ బ్యారెళ్ల చమురును నిల్వ చేయగల సామర్థ్యం కూడా ఉంది. ఒకేసారి 8 నుంచి 9 సూపర్ ట్యాంకర్లను లోడ్ చేయగలిగే విధంగా దీన్ని రూపొందించారు. ఈ కారణంగా ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్లోని అనేక సైనిక కేంద్రాలు, అణుసంబంధిత మౌలిక సదుపాయాలపై దాడులు చేశాయి. ఫ్యూయల్ డిపోలు, సైనిక స్థావరాలు, అణు ప్రోగ్రాంకు సంబంధించిన కొన్ని కేంద్రాలు కూడా టార్గెట్ అయ్యాయి. అయినప్పటికీ కర్గ్ ఐలాండ్ మాత్రం ఇప్పటివరకు ప్రత్యక్ష దాడులకు గురికాలేదు. ఉపగ్రహ చిత్రాల ప్రకారం యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా ఎక్కడ నుంచి ట్యాంకర్లకు చమురు లోడింగ్ కొనసాగుతోంది. ఒక్కో ట్యాంకర్ దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల వరకు చమురు మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే యుద్ధం జరుగుతున్నప్పటికీ ఇరాన్ ఆయిల్ ఎగుమతులు పూర్తిగా ఆగిపోలేదని ఈ సమాచారం సూచిస్తోంది. అయితే ఈ ద్వీపంపై దాడి జరగపోవటానికి కారణాలు కూడా ఉన్నాయి. అమెరికా చాలా కాలంగా దీన్ని ఒక రెడ్ లైన్గా చూస్తోంది. ఈ ద్వీపాన్ని ధ్వంసం చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయొచ్చు. కానీ అదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో మరింత పెద్ద స్థాయి ప్రతీకార చర్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఇరాన్ ప్రతిస్పందనగా ఇతర దేశాల ఎనర్జీ మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ద్వీపానికి సమీపంలోనే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హర్ముజ్, ప్రపంచంలో రవాణా అయ్యే చమురులో దాదాపు 5వ వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా అంతర్జాతీయ చమురు సరఫరా గొలుసుపై వెంటనే ప్రభావం పడుతుంది. ఒకవేళ కర్గ్ ఐలాండ్పై దాడి జరిగితే చమురు ధరలు ఒక్కసారిగా పెరగవచ్చని ఎనర్జీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరాన్పై అమెరికా దాడులు ఇప్పటివరకు ప్రధానంగా సైనిక, అణుమౌలిక సదుపాయాలకే పరిమితమయ్యాయి. కానీ భవిష్యత్తులో ఈ యుద్ధాన్ని మరింత విస్తరించేలా అనే ప్రశ్న వాషింగ్టన్లో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో కర్గ్ ఐలాండ్ కూడా ఒక కీలక అంశంగా మారింది. కొన్ని వర్గాలు ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్ ఆదాయాన్ని తీవ్రంగా తగ్గించవచ్చని భావిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం చమురు ఎగుమతుల నుంచే వస్తుంది. అమెరికా పరిపాలనలోని కొందరు అధికారులు కూడా ఇరాన్ ఆయిల్ ఆదాయాన్ని నిలిపివేయటం ద్వారా టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచవచ్చని భావిస్తున్నారు. కానీ మరికొందరు నిపుణులు ఈ నిర్ణయం చాలా పెద్ద పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇరాన్లో భవిష్యత్తులో రాజకీయ మార్పులు జరిగితే ఆయిల్ మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనం కావటం వల్ల కొత్త ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం చాలా కష్టమవుతుందని వారు అంటున్నారు. కర్గ్ ఐలాండ్ వ్యూహాత్మక ప్రాధాన్యం కొత్తది కాదు. 1980లో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో కూడా ఈ ద్వీపం అనేకసార్లు బాంబు దాడులకు గురైంది. అప్పట్లో ఇరాక్ ఈ టెర్మినల్ను టార్గెట్ చేసి ఇరాన్ చమురు ఎగుమతులు నిలిపివేయడానికి ప్రయత్నించింది. అయితే యుద్ధం తర్వాత ఇరాన్ ఈ సదుపాయాలను తిరిగి నిర్మించి మరింత బలంగా అభివృద్ధి చేసింది. అప్పట్నుంచి ఈ ద్వీపం దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితిలో కర్గ్ ఐలాండ్పై దాడి జరిగితే ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాకపోవచ్చు. గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో భారీ మార్పులు రావచ్చు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు $100కు పైగా వెళ్లాయి. గల్ఫ్ ప్రాంతంలో ఎనర్జీ సరఫరా అంతరాయం కలిగితే ఆయా దేశాలు, ముఖ్యంగా చైనా వంటి దేశాలపై కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి వెళ్లే చమురులో పెద్ద భాగం ఆసియా మార్కెట్లకి చేరుతుంది. మొత్తానికి కర్గ్ ఐలాండ్ ఒక చిన్న ద్వీపం అయినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే కీలక స్థావరంగా మారింది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అమెరికా నిజంగా ఈ ద్వీపాన్ని టార్గెట్ చేస్తుందా? ఒకవేళ అలా జరిగితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం మరింత విస్తరిస్తుందా? ప్రపంచ చమురు ధరలు ఎంతవరకు పెరిగే అవకాశముంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా ముఖ్యంగా ఒక చిన్న ద్వీపం కారణంగా అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు ఎలా మారబోతున్నాయి అనేది ప్రపంచం ముందున్న కీలక ప్రశ్న.